యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనంలో ఏముందంటే, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. యూదులు యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు అంటున్నారు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అనే మాట మాట్లాడినప్పుడు వాళ్ళు అంటారు, మేము అబ్రహాం సంతానం, ఎవరికి మేము దాసులుగా లేము, మమ్మల్ని ఏది స్వతంత్రులుగా చేస్తుందని నీవు మాట్లాడుతున్నావని యేసయ్యతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి సందర్భము ఈ యొక్క యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారితో వాళ్ళు తర్కిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ప్రభుతో మాట్లాడుతూ అన్నటువంటి మాట ఇది. ప్రభువే అంటున్నారు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని. ఈ మాట 2-3 సార్లు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. యేసే మార్గము సత్యము జీవమై ఉన్నారు అని. యేసుక్రీస్తు ప్రభు వారికి ఇంకొక పేరే సత్యము. ఆయనే సత్యము, ఆయనే మార్గము, ఆయనే జీవమై ఉన్నారు అని. అలాగే కీర్తనల గ్రంథము 119వ కీర్తన 160వ వచనంలో నీ వాక్య సారాంశమే సత్యము అనేటువంటి మాటను కూడా మనం చూస్తాం. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేయడం అంటే ఏంటి? విక్టర్ అనేటువంటి ఒక అబ్బాయి ఉన్నాడంట. ఆయనకి చెల్లెలు కూడా ఉంది. వాళ్ళిద్దరూ కలిసి ఒక వేసవి సెలవులకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళ తాతయ్య సరదాగా ఈ అబ్బాయికి ఒక క్యాట్ బాల్ అంటారు తెలుసు కదా, ఒక రాయి పెట్టి కొడతారు, క్యాట్ బాల్ని కట్టించాడంట. కాకులు వస్తే లేకపోతే చిన్న చిన్న పక్షులు వస్తే ఆ గింజలు అవి ఆరబెట్టారు కదా, వాటి దగ్గరికి రాకుండా నువ్వు క్యాట్ బాల్తో కొడితే ఆ పిట్టకి తగిలితే చనిపోతుంది, కొట్టి చూడు అని చెప్పి. ఎన్ని కాకులు వచ్చినప్పుడు కొట్టినా, ఎన్ని పిట్టలు అక్కడ వాలినప్పుడు కొట్టినా ఏ పిట్ట చచ్చిపోలేదు, కానీ ఆ క్యాట్ బాల్తో ఆడుకోవడం మొదలుపెట్టాడు వాడు. అలా కనిపించిన ప్రతిదాన్ని ఆ రాయి దాంట్లో పెట్టి కొట్టడం మొదలుపెట్టాడు. ఒకరోజు అలాగే ఆటలాగా అది ఆడుతూ ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి బాతుకు తగిలి బాతు మాత్రం చచ్చిపోయింది అక్కడ. వెంటనే భయపడిపోయి అక్కడ చిన్న గొయ్యి తీసి దాంట్లో ఈ యొక్క బాతును పెట్టేసి మట్టి కప్పేశాడంట. ఈ విషయం వాళ్ళ చెల్లి చూసింది. చూసి చెప్తుంది, నువ్వు ఇలా చేసావు కదా, నేను అమ్మమ్మతో చెప్తానుండు అని. చెప్పొద్దు అని బ్రతిమలాడుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మమ్మ ఏవో పనులు చెప్తుంది, ఇది తుడు అది తుడు ఇది తోమ అని చెప్తుంది ఆ అమ్మాయికి. అప్పుడు వెంటనే నేను కాదు విక్టర్ చేస్తాడులే అని చెప్పి, విక్టర్ ఇలారా ఇదంతా తుడిచేయమంటుంది అమ్మమ్మ తుడిచేయంటే వెంటనే భయపడిపోయి అదంతా తుడిచేస్తున్నాడంట. ఇంకొక పని ఏదో చెప్తుంది ఆ అమ్మాయికి అమ్మమ్మ, నేను కాదు విక్టర్ చేస్తాడు, ఇలా రా విక్టర్ అని చెప్పి, నీకు బాతు గురించి గుర్తుంది కదా, నువ్వు అది చెయ్యని చెప్తూ ఒక వారం రోజుల నుంచి ఆ అమ్మాయి రోజు విక్టర్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉందంట. ఇక 10 రోజులు గడిచిపోయింది, ఇంకా బ్లాక్మెయిల్ చేస్తుంది అమ్మాయి. ఏది కావాలన్నా సరే తన చెల్లెలు వచ్చి బాతు గురించి జ్ఞాపకం ఉంది కదా, ఈ పని చేయి అంటుంది. ఏం అడగాలనుకున్న బాతు గురించి జ్ఞాపకం ఉంది కదా, నువ్వు ఇది చేయన్నప్పుడు అదే విధంగా విక్టర్ చేస్తూ ఉన్నాడు. ఇంకా 10 రోజుల తర్వాత అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ మొన్న ఇలా క్యాట్ బాల్తో నేను కొట్టినప్పుడు బాతుకు తగిలింది, చాలా బాతులు ఉన్నాయి కదా మన ఇంట్లో, అందుకే మీరు చూసుకోలేదు, ఒక బాతు మాత్రం నేను రాయి పెట్టి కొట్టినప్పుడు చచ్చిపోయింది అది, కాబట్టి నన్ను దాని నిమిత్తమై క్షమించు అని అడిగాడంట. అడిగిన వెంటనే వాళ్ళ అమ్మమ్మ అందంట, నీవు ఆ రోజు క్యాట్ బాల్తో బాతును కొట్టినప్పుడు నేను చూశాను, దాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ గొయ్యి తీసి దాంట్లో పెట్టావో అది కూడా చూశాను నేను, 10 రోజుల నుంచి నీ చెల్లెలు ఎలా నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుందో అది కూడా చూస్తున్నాను నేను, ఎప్పుడు నీవు ఒప్పుకుంటావా అని చూస్తున్నాను నేను, ఆ రోజే నేను క్షమించేశాను, ఈరోజు క్షమించాల్సిన అవసరత లేదు అని వాళ్ళ అమ్మమ్మ చెప్పినప్పుడు, అమ్మయ్య అయితే నీకు తెలుసా ఈ విషయం, తెలియదు అనుకుని నేను చాలా భయపడ్డాను, ఈరోజు నేను చాలా ఫ్రీ అయిపోయాను బాబు అని విక్టర్ బయటకు వచ్చి రిలాక్స్ అయ్యాడంట. చెప్పేయడం ద్వారా, సత్యము ఒప్పుకోవడం ద్వారా విక్టర్ ఎలా రిలాక్స్ అయ్యాడో, మనం కూడా సాతాను కాడి క్రింద ఉన్నంతసేపు కూడా వాడు మనల్ని అలా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. నీవు పాపివి, నీవు పాపం చేశావు, మరలా ఈ బలహీనత నిన్ను విడిచిపోదు, ఇప్పుడైతే వెళ్ళాలి చర్చికి అని అనుకుంటున్నావు కానీ మరలా తిరిగి నీవు పడిపోతావు, కాబట్టి నీ వల్ల ఇది కాదు అని అనుక్షణం వాడు చెప్తూనే ఉంటాడు నీకు. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి నీవు రావాలి అనుకుంటావో అప్పుడు ఒక ప్రార్థన చేయి, ప్రభువా ఇదిగో నేను ఈ తప్పిదాలన్నీ కూడా చేసి ఉన్నాను, ఈ పాపాలన్నీ చేసి ఉన్నాను, ఈ బంధకాలలో చిక్కుకొని ఉన్నాను, ఇదిగో ఈ భారమంతా నా తలపై ఉంది,
నేనైతే వట్టివాడనే కానీ నీవైతే నన్ను విడిపించడానికి సామర్థ్యము గల దేవుడవని నేను నమ్ముచున్నానని ఎప్పుడైతే నువ్వు సత్యము ఒప్పుకుంటావో అప్పుడు నీవు విడిపించబడతావు. ఒకవేళ ఎవరి దగ్గరైనా ఒప్పుకోవలసి ఉంటే అది కూడా నీవు ఒప్పుకున్నప్పుడు నువ్వు స్వతంత్రుడవే. ఆ కాడి నీ మీద ఉండదు. నువ్వు విడుదల పొందుకున్న వాడుగా మార్చబడతావు. ఒక దినాన పిలాతు యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్నాడు, నీవెవరివో చెప్తావా, నువ్వేమైనా రాజువా అని అడుగుతున్నాడు. అతను అడుగుతూ ఉన్నప్పుడు ప్రభువు అంటారు, నేను రాజునే అంటాడు. ఆయన ఏమంటాడంటే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకే నేను పుట్టాను అంటాడు ఆయన. ఆ మాట అనినప్పుడు పిలాతు ఆశ్చర్యపోతాడు. ఇంకొంచెం సువార్త ఆయన వినుంటే బాగుండు. ఆ సత్యమును గూర్చినటువంటి వార్త వినకుండానే అతను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు, భ్రష్టుడైపోతాడు. అతను ఏమి కూడా సువార్త విని రక్షించబడలేదు ఆ రోజు. ఇక్కడ మనము కూడా 119వ కీర్తన 160వ వచనంలో చూస్తే, నీ వాక్య సారాంశమే సత్యము అనే మాటను మనం గమనిస్తాం. వాక్యం ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ కూడా దాని యొక్క అంటే దానిలో ఉన్నటువంటి సారాన్ని తీసుకోరు. వింటారు, విడిచిపెడతారు, వెళ్ళిపోతారు. కొంతమంది వింటారు, వాక్యం ఎక్కువసేపు చెప్తుంటే అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతారు. కొంతమంది వస్తారు, వాక్యం టైంకే వెళ్ళిపోతారు. కొంతమంది వస్తారు, కూర్చుంటారు, కానీ వారు చెవులు దూరంగా ఉంటాయి, వారి హృదయాలు కూడా దూరంగా ఉంటాయి. వారు వాక్యములో ఉన్న సారాంశాన్ని వాళ్ళు వినలేకపోతారు. కాబట్టి సత్యము వాళ్ళని నడిపించలేకపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు యూదులు అడిగినట్లు మేము ఎవరికి బానిసలము కామని మనం అడగొద్దు. కానీ నువ్వు దేని చేత పట్టబడుతున్నావో దానికి బానిస. అధికంగా తింటున్నావనుకో తిండికి బానిసవి నీవు. అధికంగా నిద్రపోతున్నావనుకో నిద్రకి బానిసవి నీవు. అధికంగా సెల్ ఫోన్ చూస్తున్నావనుకో ఆ సెల్ ఫోన్కే నీవు బానిసవి. అధికంగా మాట్లాడుతున్నావనుకో దానికే నీవు బానిసవి. అధికంగా వ్యర్థమైన వాటిని చూస్తుంటే నీ కంటికి నీవు బానిసవి. ఎందుకంటే కన్ను మంచిగా ఉంటే దేహం అంతా కూడా మంచిగా ఉంటుంది. కన్ను చెడినదైతే దేహం అంతా కూడా చీకటిమై ఉంటుంది, చీకటిమయమై ఉంటుంది అని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేనికి నీవు దాసుడవో ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ప్రభా ఆ దాస్యత్వము నుంచి నన్ను విడిపించు, నీ సత్యమే నన్ను స్వతంత్రులుగా చేయాలి. నీ వాక్య సారాంశాన్ని నేను నా హృదయంలోనికి తీసుకున్నప్పుడు నేను సత్యవంతుడుగా బయటకు వస్తాను. ఎందుకంటే నీవే మార్గము, సత్యము, జీవమై ఉన్నావు గనుక అనే ప్రార్థన మీరు చేసుకున్నప్పుడు, ఎప్పుడైతే మీరు సత్యము వైపు వస్తారో, సత్యం అనే దట్టి మీరు కట్టుకుంటారో, మీరు బలవంతులుగా మార్చబడతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఒక వ్యక్తికి కొన్ని ఆయుధాలను దేవుడు ఇస్తూ ఉన్నాడు. దానిలో చాలా ప్రాముఖ్యమైనది నడుముకు సత్యం అనే దట్టి కట్టుకోండి అంటున్నాడు. ఎందుకంటే అపవాది యొక్క అగ్ని బాణములు ఆర్పుటకు మీరు శక్తిమంతులగునట్లుగా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోమంటున్నారు. దానిలో ఒక భాగమే నడుముకి కట్టుకునేటువంటి దట్టి. కాబట్టి ఏ శత్రువు యొక్క పన్నాగాలకి నీవు పడిపోకుండా, ఏ శత్రువు వేసిన అగ్ని బాణాలకి నీవు చలించకుండా, మధ్యాహ్న కాల సమయంలో పాడు చేసే ఏ రోగము నీ దగ్గరికి రాకుండా, ఏ చీకటి తెగులు కూడా నిన్ను సమీపించకుండా, ఏ తెగులు నీ గుడారానికి రాకుండా ఉండడానికి అవసరమైన శక్తి సత్యములో ఉంది. కాబట్టి ఆ సత్యమే దేవుని యొక్క వాక్యము. కాబట్టి మీరు వాక్యము వినినప్పుడెల్లా ఆ సారాంశాన్ని లోపలికి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది దివ్య ఔషధముగాను, నీ శరీరానికి బలమిచ్చేదిగాను, నీ ఎముకలకు శక్తినిచ్చేదిగాను, నీ సర్వ శరీరానికి ఆరోగ్యము తెచ్చేదిగాను దేవుని యొక్క వాక్య ఔషధము నీకు పనిచేస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి సత్యంలో నడవడానికి అవసరమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించాలని కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? నాతో కలిసి ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, సర్వాంతర్యామి నీకు వందనాలయ, సర్వశక్తిమంతుడా నీకు వందనాలయ, సత్యము అయ్యున్న దేవా నీకు వందనాలు. ఎవరు ఏ అపరాధ భావముతో దేని చేత ఎడవబడుతున్నారో వారు దాని నుంచి విడిపించబడి సర్వసత్యములోనికి రావడానికి అవసరమైన కృప మీరు వారికి దయచేయండి. ప్రియ పరిశుద్ధాత్ముడా, మీరు మాలోనికి వచ్చినప్పుడు సర్వసత్యములో నడిపిస్తారు అనే మాటను కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఎవరైతే వాక్యం ఈరోజు వింటున్నారో ఈ సారము వారి హృదయంలోనికి తీసుకోవడానికి సహాయం చేయండి. వారు సర్వసత్యంలో నడవడానికి సహాయం చేయండి. గొప్ప కార్యాలు వారి జీవితంలో జరగడానికి సహాయం చేయండి. నీ కృపగల హస్తానికి ఆ బిడ్డలను అప్పగించుకుంటూ యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.